హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు వీడియోలో అప్పడం బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చూపించబోతున్నాను. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా కారం కారంగా బజ్జీలు కానీ లేదంటే సమోసాలు కానీ పకోడీలు కానీ తిన్నట్లయితే మంచి మజా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా అప్పడం బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? చూసే ముందు మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి. అప్పడం బజ్జీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 కిలో వరకు శనగపిండిని వేసుకోవాలి. మీరు ఎంత చేయాలనుకుంటే అంతండి. నేనైతే 1/2 కేజీ చేస్తున్నాను. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, చిటికెడు వంట సోడా. ఈ వంట సోడా వేయడం వల్ల ఈ బజ్జీలు అనేది భలే పొంగుతూ ఉంటాయి. అలాగే కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని ఎక్కడ ఉండలేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ ఒక 10 రూపీస్ అప్పడం ప్యాకెట్ తీసుకొని దీన్ని సగానికి కట్ చేసుకోవాలి. మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా మరగాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ అప్పడాన్ని మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్లో ఇలా డిప్ చేసి వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, వేసిన వెంటనే ఎలా పొంగుతున్నాయో అలాగే మిగిలినవన్నీ కూడా వేసుకోవాలి. మీకు ఆయిల్ అనేది బాగా మరుగుతేనే ఈ బజ్జీ అనేది బాగా పొంగుతుందండి. ఆయిల్ అనేది బాగా మరగకపోయినా కూడా మనం వేసుకున్నవి పొంగవండి. కాబట్టి ఆయిల్ బాగా మరిగాకే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని రెండు వైపులా కూడా ఇలా చక్కటి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇవి వేగిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలినవి కూడా ఇలా బజ్జీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కారం చాలకపోతే ఇంకొంచెం కారం వేసుకోండి. అదేవిధంగా మీ దగ్గర కొంచెం నిమ్మరసం ఉన్నా కూడా చిన్న నిమ్మరసం పిండుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకున్న ఈ అప్పడం బజ్జీని తీసుకొని ఇలా నైఫ్లా కట్ చేసుకొని ఇలా సైడ్న స్ట్రైట్గా కట్ చేసుకొని ఇందులో కలిపి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కల్ని ఇలా పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన అన్నిటికి కూడా ఈ ఆనియన్ ముక్కల్ని పెట్టుకోవాలి. అంతేనండి, అప్పడం బజ్జీ రెడీ అయిపోయింది. ఈ క్లైమేట్లో తిన్నట్లయితే మంచి మజా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.